స్టాక్ మార్కెట్ ట్రేడ్ చేసే వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. సండే నైట్ యుక్రెయిన్ రష్యా మీద ఒక పెద్ద డ్రోన్ అటాక్ చేసిందని మనకు తెలుసు. అండ్ ఆ డ్రోన్ అటాక్లో ఆల్మోస్ట్ 40+ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ట్రాయ్ చేశారు రష్యా వాళ్ళవి. అండ్ దాని లాస్ అరౌండ్ $2 to 3 బిలియన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో దగ్గరగా 2 నుంచి 3 లక్షల కోట్లని చెప్పొచ్చు. అండ్ మనందరికీ తెలుసు కదా, రష్యా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు ఎదురు తిరుగుతారు. అండ్ న్యూక్లియర్ అటాక్ లాంటిది ఏదైనా చేస్తే మాత్రం దాని ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ మీద చాలా ఉంటుంది. సో ఈ 10 to 15 డేస్ మార్కెట్స్ వాలటైలిటీ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, స్పెషల్లీ ఆప్షన్స్ అండ్ ఇంట్రాడేలో ట్రేడ్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి. నేను సజెస్ట్ చేసే అండ్ ఫాలో అయ్యే 3 టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి పొజిషనల్ సైజింగ్. ఒకవేళ యూజువల్గా 10 లాట్స్తో ట్రేడ్ చేస్తే 5 లాట్స్కి తగ్గించండి, 5 లాట్స్తో చేస్తే 3కి తగ్గించండి. సెకండ్ ఏంటి అంటే హెడ్జింగ్. ఎస్పెషల్గా ఎవరైతే పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా హెడ్జింగ్ చేసుకోండి. ఒకవేళ ఓవర్ నైట్ లాసెస్ వచ్చినా కూడా మీకు లిమిట్ అవుతాయి. థర్డ్ ఏంటి అంటే స్టాప్ లాస్. స్టాప్ లాస్ని డిలిజెంట్గా ఫాలో అవ్వండి. మార్కెట్ సడన్ ఫ్లక్చుయేషన్స్ రావచ్చు. సో ఎస్ఎల్ని మీ మైండ్లో కాకుండా ట్రేడింగ్ టర్మినల్లో పెట్టండి అండ్ ఎస్ఎల్ని డిలిజెంట్గా ఫాలో అవ్వండి. ఇవి కాకుండా మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి అని నాకు కామెంట్స్లో చెప్పండి.